హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము విండోస్ 10 కంప్యూటర్లో మనము తెలుగులో ఏ విధంగా టైప్ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. తెలుగులో టైప్ చేయడం అంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోమని తెలుగులో టైప్ చేయడం కాదు. ఇక్కడ విండోస్ 10లో మనకు డిఫాల్ట్గా తెలుగు లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా మనం ఎనేబుల్ చేసుకొని తెలుగులో మనం టైప్ చేయొచ్చు అని చెప్పి వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటి అంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆప్షన్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే మనకు టైమ్ అండ్ లాంగ్వేజ్ అనే సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. టైమ్ అండ్ లాంగ్వేజ్ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. లేదు అంటే ఈ లాంగ్వేజ్ సెట్టింగ్లోకి ఇంకో ప్రాసెస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పి మనకు టాస్క్ బార్ పైన మనకు ఒక ఐకాన్ అనేది మనకు చూపిస్తుంది. కీబోర్డ్ సంబంధించిన ఈ సెట్టింగ్స్లో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ తీసుకుంటే మనకి ఎక్కడైతే ఇది వరకు మనం లాంగ్వేజ్ సెట్టింగ్స్కి వెళ్ళామో సేమ్ అదే పేజ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ లాంగ్వేజ్ సెట్టింగ్లో మనకి ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ డిస్ప్లే, యాప్స్, వెబ్సైట్, రీజనల్ ఫార్మాట్, కీబోర్డు, స్పీచ్ ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి. దీని కింద విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్ అని చెప్పి సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా కిందికి వచ్చి చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే మనకు ఏ లాంగ్వేజ్ కావాలి అని చెప్పి మనకు అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే నేను ఇదివరకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఇండియన్ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా లాంగ్వేజ్ కావాలనుకున్నప్పుడు మనము ఈ యాడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి సో దీనికోసం కూడా ఇక్కడ యాడ్ లాంగ్వేజ్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. తెలుగే కాకుండా మీకు ఇంకా ఏదైనా లాంగ్వేజ్ కావాలనుకున్నప్పుడు కూడా ఈ యాడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఈ లాంగ్వేజ్ యాడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినట్టయితే మనము ఆ లాంగ్వేజ్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు టీ సీరియల్తో ఉంటుంది కాబట్టి ఇక్కడ పైనుంచి కిందికి మనము ఇది ట్రాక్ చేసినట్టయితే మనకు తెలుగు లాంగ్వేజ్ టీ సీరియల్తో మనకు చూపిస్తుంది. కాబట్టి మనము ఆ తెలుగు లాంగ్వేజ్ వచ్చే వరకు మనం దీన్ని కిందికి స్క్రోల్ చేయాలి. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది వచ్చే వరకు మనం స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఈ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి మనం సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకు నెక్స్ట్ బటన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ఈ నెక్స్ట్ అనేది ఇది వరకు లేదు, ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఈ నెక్స్ట్ పైన మనము క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ని మనము ఇన్స్టాల్ లాంగ్వేజ్ ఫీచర్స్ అని చెప్పి ఇక్కడ తెలుగు వస్తుంది. దీనికి సంబంధించిన బేసిక్ టైపింగ్ 5 MB సంబంధించిన ఒక ఫైల్ ఒకటి మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ సప్లిమెంటరీ ఫాంట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ తెలుగు సంబంధించిన లాంగ్వేజ్ మనకు డిస్ప్లే అవుతూ 5 MB సంబంధించిన ఫైల్ మనకు ఇన్స్టాల్ అవుతుంది. మనకు తెలియకుండానే మనకు బ్యాక్ ఎండ్లో మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఇంటర్నెట్ మనము ఆన్ చేసి పెట్టుకొని మనము ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే మనకు ఈ లాంగ్వేజ్ అనేది మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ కాదు. కాబట్టి మనము ఇంటర్నెట్ని ఆన్ చేసి పెట్టుకొని ఇన్స్టాల్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇది ఇన్స్టాల్ అవుతుంది తెలుగు ఫాంట్. తర్వాత ఏంటంటే ఈ తెలుగు పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ లేదంటే రిమూవ్ అని కనిపిస్తుంది. మనం ఈ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ యాడ్ కీబోర్డ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఈ యాడ్ కీబోర్డ్ పైన మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ తెలుగు స్క్రిప్ట్ అని చెప్పి మనకు ఒక కీబోర్డ్ యాడ్ చేస్తుంది. ఇది కాకుండా తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అని చెప్పి మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది మనకు వద్దు అనుకుంటే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అనేది మనకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎనేబుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ లాంగ్వేజ్ పైన చూసినట్టయితే మనకి ఇది వరకు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉండింది, తర్వాత ఇంగ్లీష్ ఇండియా అని కీబోర్డ్ ఉండింది, తర్వాత ఈ తెలుగు కీబోర్డు తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అని చెప్పి మనకు ఇంక ఎక్స్ట్రా 2 కీబోర్డ్స్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి అనమాట. ఈ కీబోర్డ్స్లో మనం తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అనేది మనము చూజ్ చేసుకోవాలి. ఇలా చూజ్ చేసుకొని ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ గూగుల్ హోమ్ పేజ్ అనేది ఉంది. మనకు ఈ గూగుల్ హోమ్ పేజ్లో నేను తెలుగు అని టైప్ చేస్తున్నాను. తెలుగు అని టైప్ చేస్తున్నాను. అది ఇంగ్లీష్లో మనం టైప్ చేసినప్పుడు ఇది తెలుగులోకి వస్తుంది. తెలుగు టైపింగ్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేస్తే
ఇక్కడ తెలుగు టైపింగ్ అని చెప్పి వచ్చింది, ఇక్కడ టైపింగ్ అని ఉంది. ఇది కాకుండా టైపింగ్ అని మనకు కావాలనుకుంటే ఇక్కడ కింద టీపింగ్ ఈ విధంగా, సో దానికి రిలేటెడ్ వర్డ్స్ మనకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతాయి. మనకు ఈ వర్డ్ వచ్చేసి మనకు ఇది టీపింగ్. ఇదే విధంగా మనకి కింద చూసినట్టయితే టైపింగ్ అని ఒక వర్డ్ మనకు దానికి సరిపోయే వర్డ్ ఉంటుంది. ఆ సరిపోయే వర్డ్ వచ్చినప్పుడు మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనకు తెలుగులో ఈజీగా ఏదైనా మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను తీసేస్తున్నాను. తెలుగులో టైప్ చేయడం, ఇలా అని ప్రజెంట్ ఇక్కడ టైప్ చేశాను, అది మనం ఇక్కడ తెలుగులో వచ్చేసింది. మనం ఇంగ్లీష్లో ఏది టైప్ చేసినా మనకు అది తెలుగులో వస్తుంది. సో ఈ విధంగా మనము ఎలాంటి సాఫ్ట్వేర్ ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయకుండా మనకు విండోస్ 10 పీసీలో డిఫాల్ట్గా మనము తెలుగు లాంగ్వేజ్ని మనము ఇన్స్టాల్ చేసుకొని తెలుగులో టైప్ చేయవచ్చు. ఒకవేళ మనకు తెలుగు వద్దు అనుకుంటే ఇక్కడ ఇది తీసేసుకొని మనకు ఇండియన్ ఇంగ్లీష్ మనం తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను, ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లోనే వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్లో తీసేసి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ తెలుగు ఫోనెటిక్ అని చెప్పి తీసుకున్నాను. ఇది తీసుకొని మళ్ళీ నేను ఇంగ్లీష్లో టైప్ చేయగానే మనకు తెలుగు సంబంధించిన లాంగ్వేజ్ కూడా వస్తుంది. మనకు తెలుగు కావాలనుకుంటే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఎక్కడెక్కడైతే తెలుగులో మనకు అవసరమో అక్కడ తెలుగులో మనం టైప్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది మనకు ఈజీగా మనకు యూజ్ అవుతుంది. ఎవరైతే తెలుగులో కంప్యూటర్లో ఏ విధంగా తెలుగులో టైప్ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.